యేసు ప్రభు నమ్మండి. యేసు ప్రభు మన రక్షకుడు. యేసు ప్రభు మతానికో కులానికో చెందినవాడు కాడు. యేసు ప్రభు అందరికీ దేవుడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారు, మీ పాపాలు క్షమించబడతాయి, మీ ఇంటి వారిని అందరినీ దేవుడు రక్షిస్తాడు. కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. కాబట్టి యేసు ప్రభు తప్ప మన పాపాలు క్షమించే దేవుడు ఎవరు లేరు. కాబట్టి నాన్నగారు మీరందరూ కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చే దీవెనలు మీరు పొందుకుంటారు. అంతేకాదు నరకము పరలోకం అనేవి ఉన్నాయి. ఆ నరకము పరలోకం నరకం నుంచి తప్పించబడాలంటే, పరలోక రాజ్యాన్ని మనం చేరాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు మన కొరకు భూలోకంలో పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కొరకు మరి కాలు చేతులు మేకులు తలకు ముళ్ళ కిరీటం పక్కలో బల్యం పొడిపించుకొని కల్వరి శిలువలో మనందరి కోసం చనిపోయాను మరలా 3వ దినాన్న తిరిగి లేచాడు. కాబట్టి మీరు యేసునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతారు. మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడతాడు. యేసుప్రభు మీ రోగాల నుంచి స్వస్థపడతాడు. యేసుప్రభు మీ కష్టాల నుంచి విడిపిస్తాడు. యేసుప్రభు మీ బంధకాల నుంచి విడిపిస్తాడు. యేసుప్రభు మీకున్న ప్రతి శోధన నుంచి, చీకటి బ్రతుకుల నుంచి దేవుడు విడిపించి మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మీరందరూ యేసుప్రభువుని విశ్వాసం ఉంచండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు కాపాడతాడు, పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. ఈ మాటలు మీ కుటుంబాల్లో ఖచ్చితంగా దీవెనలు దయచేస్తాయని మీరు విశ్వసిస్తే మీరు అనేక గొప్ప కార్యాలు చూస్తారని దేవుడు ఈ మాటలు మీకు తెలియజేపిస్తున్నాడు. కాబట్టి మీరు యేసునందు నమ్మకం ఉంచండి. యేసు చూపించే రక్షణ మార్గం నడవాలని కోరుకుంటున్నాను.